బీఆర్ఎస్ పాలనలో 9.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానంను వివరిస్తూ నేడు ఆ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆర్థిక, ఇంధన రంగాలపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు పోటీగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. నిజానికి ఈ శ్వేతపత్రం నిన్న విడుదల చేయాలని భావించినా వివిధ కారణాల రీత్యా అది రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్వయం పాలన ప్రారంభమైన 9.5 ఏళ్ల అనతి కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలు చెమటోడ్చి సృష్టించిన సంపదపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోని ఓ సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ పేర్కొంది. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమని ఆ పార్టీ చెబుతోంది. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమంటోంది. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని స్పష్టం చేస్తోంది. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించనున్నట్లుగా ఆ పార్టీ చెబుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి లక్ష్యంగా శ్వేతపత్రం విడుదల కానుంది. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు జరిగిన లబ్ధి, సృష్టించిన ఆస్తుల వివరాలు ఇందులోనూ వివరించనుంది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మార్పును ప్రధానంగా పేర్కొనుంది. వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన ధైర్యం, స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు.